గ్రేటర్లో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీద్దీన్ రాజీనామా చేశారు. కేటీఆర్ తీరుపై గత కొంతకాలంగా బాబా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఉద్యమకారులకు పార్టీలో ప్రాధాన్యం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు బాబా. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్తో ప్రాణహాని ఉందని చెప్పినా కూడా అధిష్టానం పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు ఫసీద్దీన్. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా మున్షి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి, బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలిందనే చెప్పాలి, డీటెయిల్స్ ఏంటి? భవాని, బీఆర్ఎస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి షాక్ మీద షాక్ తగులుతుంది. ఇటీవలే 4 ఎమ్మెల్యేలు సొంతంకు ఎమ్మెల్యే కలిశారు. తర్వాత రాజకీయ కలగడం సృష్టించినప్పుడు కూడా దాన్ని వాళ్ళు ఖండించడం జరిగింది. తర్వాత ఇటీవలనే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. స్వయంగా సిట్టింగ్ ఎంపీ చేరడం అనేది కొంతవరకు బీఆర్ఎస్ పార్టీలో ఆందోళనకరంగా మారింది. అయితే తాజాగా అసలు బాబా ఫసీద్దీన్ అంటే తెలంగాణ ఉత్తమమైన తెలంగాణ ఉద్యమకారుడు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కేసీఆర్ వైద్య గారికి ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన పార్టీ వెంట నడిచి ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఎన్నో రకాలుగా కూడా ప్రయత్నాలు చేసి అన్ని రకాలుగా ఉద్యమాన్ని నడిపించిన క్రమంలో ఆయన కూడా ముందున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఆయన్ని ఒక ఏదైతే పెద్దలను గుర్తుపెట్టినటువంటి కేసీఆర్ 2016లో జరిగినటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ గా బొంతు రామ్మోహన్ అయితే డిప్యూటీ మేయర్ గా బాబా ఫసీద్దీన్ అవకాశం ఇచ్చారు. అంటే డిప్యూటీగా బాబా ఫసీద్దీన్ అవకాశం ఇచ్చినప్పుడు కూడా ఆయన పాత్ర కొంతవరకు పరిమితం ఉంటుంది. కానీ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో 2021 జరిగినటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మళ్ళీ అక్కడ మేయర్ డిప్యూటీ మేయర్ కూడా ఇద్దరు మహిళలే కావడంతో ఈయన బోరబండ కార్పొరేటర్ గా మిగిలిపోయారు. తర్వాత జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా అదే ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ టీడీపీలో గెలిచిన తర్వాత ఆయన ఇటు బీఆర్ఎస్ వచ్చిన ఇక్కడ జూబ్లీ నియోజకవర్గంలో ఇబ్బంది గురి చేస్తున్నట్టు కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మాత్రం గత కొంతకాలంగా ఇటు మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యేతో మిగతా కార్పొరేటర్లు అందరూ కూడా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి వాళ్ళు స్పష్టం చేశారు. ఆయన టికెట్ ఇవ్వద్దు కూడా గత ఎన్నికల్లో కూడా వాళ్ళు స్పష్టం చేసినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చి దీపం ఇవ్వడంతో ఆయన ఏదో విధంగా గెలవడం జరిగింది. అయితే ఇక బాబా ఫసీద్దీన్ మాత్రం తన పైన తనకు ప్రాణహాని ఉందని తనకు చంపడానికి ఒక పెద్ద రౌడీ షీటర్ కి సుపారీ కూడా ఇవ్వడంతో తాను సాక్షిన ఇదే విషయానికి కేసీఆర్ స్వయంగా చెప్పినప్పుడు కూడా వాళ్ళు పట్టించుకోలేదంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక లేఖ రాశారు. తనకు పార్టీలో మంచి అవకాశం ఇచ్చి డిప్యూటీ మేరకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు కానీ తన పట్ల వ్యవహరించినటువంటి మాగంటి గోపీనాథ్ పట్ల మాత్రం ఉదాసీనంగా వ్యవహరించడం మాత్రం తనకు ఆయన ఆవేదన చేస్తూ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సంస్థల్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరో 20 మంది కార్పొరేటర్లు కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్టుగా కొంతవరకు అయితే సమాచారం ఉంది. సో మొత్తం మీద చూస్తే ఇటు తెలంగాణకు అన్ని జిల్లాలతో పాటు ఇంకా గ్రేటర్ హైదరాబాద్ లో కూడా అంటే వచ్చే లోక్సభ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని భారీ ఎత్తున చేరికలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.